హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు లా ట్యుటోరియల్స్. ఈ వీడియోలో మనం ఏపీ అండ్ టీఎస్లోని పార్ట్ ఏ జీకే అండ్ మెంటల్ ఎబిలిటీ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ డిస్కస్ చేసుకుందాం ఫ్రెండ్స్. ఫస్ట్ క్వశ్చన్, వాట్ విల్ బీ ద సింపుల్ ఇంట్రెస్ట్ ఆన్ ₹1000 at 10% per annum? ఆప్షన్ ఏ ₹10, ఆప్షన్ బి ₹50, ఆప్షన్ సి ₹200, ఆప్షన్ డి ₹100. కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ డి ₹100 ఫ్రెండ్స్. అది ఎలానో చూద్దాం, ప్రాబ్లమ్ సాల్వ్ చేద్దాము. సింపుల్ ఇంట్రెస్ట్ ఈజ్ ఈక్వల్ టు ప్రిన్సిపల్ అమౌంట్ ఇంటూ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇంటూ టైమ్. ఇక్కడ పి అంటే ప్రిన్సిపల్ అమౌంట్, ఆర్ అంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్, టీ అంటే టైం ఫ్రెండ్స్, డివైడెడ్ బై 100 అనమాట. ఇక్కడ మనం ప్రిన్సిపల్ అమౌంట్ 1000 అనేది వాళ్ళే ఇచ్చేసారు ఫ్రెండ్స్. సో 1000, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ పర్ యానం వచ్చేసి 10% అన్నాడు, 10 ఇంటూ టైం వచ్చేసి పర్ యానం కాబట్టి మనం 1 year వేసేసుకోవాలి ఫ్రెండ్స్, డివైడెడ్ బై 100. 2 zeros క్యాన్సల్, 10 into 10 ఈక్వల్ టు 100 ఫ్రెండ్స్. సింపుల్ ఇంట్రెస్ట్ వచ్చేసి 10. సింపుల్ ఇంట్రెస్ట్ 1000కి 10%. ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ ఇస్ ₹100 ఫ్రెండ్స్. నెక్స్ట్ క్వశ్చన్, స్క్వేర్ రూట్ ఆఫ్ 625 ఈస్ ఆప్షన్ ఏ 12, ఆప్షన్ బి 15, ఆప్షన్ సి 25, ఆప్షన్ డి 35. కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి 25. ఇక్కడ స్క్వేర్ రూట్ కనుక్కోవాలంటే ముందు మనం 625కి ఎల్సిఎం చేయాలి ఫ్రెండ్స్. 625కి ఎల్సిఎం వచ్చేసి 5 into 5 into 5 into 5 వస్తుంది ఫ్రెండ్స్. సో 625కి సబ్స్టిట్యూట్గా మన స్క్వేర్ రూట్లో వచ్చేసి 5 into 5 into 5 into 5 చేసుకోవాలి. 5 into 5 వచ్చేసి 25, నెక్స్ట్ 5 into 5 వచ్చేసి 25, 25 into 25 వచ్చేసి 25 స్క్వేర్. 25 స్క్వేర్ స్క్వేర్ రూట్ క్యాన్సిల్ తో 25 వస్తుంది ఫ్రెండ్స్. ఆన్సర్ స్క్వేర్ రూట్ ఆఫ్ 625 ఈస్ ఆప్షన్ సి 25. నెక్స్ట్ క్వశ్చన్, the average salary per head of entire staff of an officer including the officers and the clerk is ₹60. The average salary per head of the officers is ₹400 and that of the clerks is ₹56. If the number of officers is 12, find the number of clerks in the office. వాళ్ళు నెంబర్ ఆఫ్ ఆఫీసర్స్ ఇచ్చారు ఫ్రెండ్స్. ఇప్పుడు మనం నెంబర్ ఆఫ్ క్లర్క్స్ ఇన్ ఆఫీస్ అనేది కనుక్కోవాలన్నమాట. ఆప్షన్ ఏ 790, ఆప్షన్ బి 610, ఆప్షన్ సి 500, ఆప్షన్ డి 1020. కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ డి 1020 ఫ్రెండ్స్. అది ఎలా మనం సాల్వ్ చేద్దాం. ఇప్పుడు నెంబర్ ఆఫ్ ఆఫీసర్స్ వచ్చేసి మనము ఎన్ఓగా డినోట్ చేసుకుందాం ఫ్రెండ్స్. అలానే నెంబర్ ఆఫ్ క్లర్క్స్ వచ్చేసి ఎన్సీగా డినోట్ చేసుకున్నాము. ఇది మనకి ఈజీగా ఐడెంటిటీ ఉంటుంది, ఏమి ఫైండ్ అవుట్ చేయాలి, ఏమి ఇచ్చారు అనే దానికి మనం ఇట్లా డినోట్ చేసుకుందాం ఫ్రెండ్స్. యావరేజ్ శాలరీ ఆఫ్ ఆఫీసర్స్ వచ్చేసి ఎస్ఓ అనమాట. అలానే యావరేజ్ శాలరీ ఆఫ్ క్లర్క్స్ వచ్చేసి ఎస్ఎస్సి. యావరేజ్ శాలరీ ఆఫ్ ఆల్ స్టాఫ్ వచ్చేసి ఎస్టీగా డినోట్ చేసుకుందాం ఫ్రెండ్స్. ఇప్పుడు మనం యావరేజ్ శాలరీ ఆఫ్ ఆల్ స్టాఫ్ తెలుసుకుందాం ఫ్రెండ్స్. దీనికి ఫార్ములా వచ్చేసి నెంబర్ ఆఫ్ ఆఫీసర్స్ ఇంటూ యావరేజ్ శాలరీ ఆఫ్ ఆఫీసర్స్ ప్లస్ నెంబర్ ఆఫ్ క్లర్క్స్ ఇంటూ యావరేజ్ శాలరీ ఆఫ్ క్లర్క్స్ డివైడెడ్ బై నెంబర్ ఆఫ్ ఆఫీసర్స్ ప్లస్ నెంబర్ ఆఫ్ క్లర్క్స్. ఇక్కడ మనకి నెంబర్ ఆఫ్ క్లర్క్స్ అనేది వచ్చేస్తుంది ఫ్రెండ్స్. ఇది సాల్వ్ చేస్తే వాళ్ళే ఇచ్చారు, యావరేజ్ శాలరీ వచ్చేసి 60 అనేసి ఈజ్ ఈక్వల్స్ టు నెంబర్ ఆఫ్ ఆఫీసర్స్ వచ్చేసి 12 ఇంటూ యావరేజ్ శాలరీ ఆఫ్ ఆఫీసర్స్ వచ్చేసి 400 ప్లస్ నెంబర్ ఆఫ్ క్లర్క్స్ అనేది మనం కనుక్కోవాలి ఇంటూ యావరేజ్ శాలరీ ఆఫ్ క్లర్క్ వచ్చేసి ₹56 ఫ్రెండ్స్, డివైడెడ్ బై నెంబర్ ఆఫ్ ఆఫీస్ వచ్చేసి 12 ప్లస్ నెంబర్ ఆఫ్ క్లర్క్స్ వచ్చేసి మనం ఫైండ్ అవుట్ చేయాలన్నమాట. ఇక్కడ మనకి ఈ ఈక్వేషన్ సాల్వ్ చేస్తే మనకి ఆన్సర్ వచ్చేస్తుంది ఫ్రెండ్స్. ఇక్కడ 12 ఇటు సైడ్ పంపించుకుంటే 60 into 12 ప్లస్ ఎన్సీ అవుతుంది ఫ్రెండ్స్. ఈజ్ ఈక్వల్ టు 12 4 48 ప్లస్ 56 ఎన్సీ, 16 12 720 ప్లస్ 60 ఎన్సీ ఈజ్ ఈక్వల్ టు 4800 ప్లస్ 56 ఎన్సీ. ఇక్కడ మనము ఎన్సీ ఫైండ్ అవుట్ చేయాలి కాబట్టి ఎన్సీని ఒక సైడ్కి 720 480 ఒక సైడ్కి మనము చేంజ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. అప్పుడు 4NC ఈజ్ ఈక్వల్స్ టు 4800 వస్తుంది ఫ్రెండ్స్. అలానే మనకి ఎన్సీ ఈజ్ ఈక్వల్ టు 1020 వస్తుంది. ఎలా అంటే 4800 డివైడెడ్ బై 4. కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ డి 1020. నెక్స్ట్ క్వశ్చన్, ఏ క్వాంటిటీ ఆఫ్ రాగి is sold at ₹5.75 per kg. The gain is 15% and the total gain is ₹60. What is the quantity of ragi sold? Option A 60 kgs, option B 70 kgs, option C 80 kgs, option D 90 kgs. కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి 80 kgs ఫ్రెండ్స్. ఇక్కడ మనము ఎంత రాగి అనేది సోల్డ్ చేసాము అనేది మనం క్వాంటిటీ ఫైండ్ అవుట్ చేయాలి ఫ్రెండ్స్. ఇక్కడ ప్రాఫిట్ ఫార్ములా వచ్చేసి సెల్లింగ్ ప్రైస్ మైనస్ కాస్ట్ ప్రైస్ ఫ్రెండ్స్. అలానే ప్రాఫిట్ పర్సెంటేజ్ ఫార్ములా వచ్చేసి ప్రాఫిట్ బై కాస్ట్ ప్రైస్ ఇంటూ 100 అనమాట. ఇప్పుడు మనం ఫస్ట్ ప్రాఫిట్ పర్సెంటేజ్ తెలుసుకుందాం ఫ్రెండ్స్. ప్రాఫిట్ పర్సెంటేజ్ ఆల్రెడీ వచ్చేసరికి 15, ప్రాఫిట్ 60, అలానే కాస్ట్ ప్రైస్ వచ్చేసి మనం కనిపెట్టాలి ఫ్రెండ్స్. ఇప్పుడు కాస్ట్ ప్రైస్ ఇంటూ 100 కాబట్టి కాస్ట్ ప్రైస్ మన సైడ్ పంపించుకుంటే
ఇప్పుడు కాస్ట్ ప్రైస్ ఈజ్ ఈక్వల్ టు 60 × 100/15. కాస్ట్ ప్రైస్ వచ్చేసి 400 మనకు వచ్చేసింది ఫ్రెండ్స్. ఇప్పుడు మనకు కాస్ట్ ప్రైస్ వచ్చింది కాబట్టి సెల్లింగ్ ప్రైస్ కూడా మనం ఈజీగా ఫైండ్ అవుట్ చేసేయచ్చు. సెల్లింగ్ ప్రైస్ ఈజ్ ఈక్వల్ టు ప్రాఫిట్ ప్లస్ కాస్ట్ ప్రైస్. ఇక్కడ మనకు ప్రాఫిట్ ఈజ్ ఈక్వల్ టు సెల్లింగ్ ప్రైస్ మైనస్ కాస్ట్ ప్రైస్ అన్నాడు. మనం ఇక్కడే మనము ఈ ఈక్వేషన్ చేంజ్ చేసుకోవాలి. ఇక్కడ ప్రాఫిట్ ఈజ్ ఈక్వల్ టు సెల్లింగ్ ప్రైస్ మైనస్ కాస్ట్ ప్రైస్ ఫ్రెండ్స్. ఈ ఫార్ములా ద్వారా మనము ఇప్పుడు మనకి కాస్ట్ ప్రైస్ వచ్చింది కాబట్టి సెల్లింగ్ ప్రైస్ ఫైండ్ అవుట్ చేయొచ్చు ఫ్రెండ్స్. సెల్లింగ్ ప్రైస్ ఈజ్ ఈక్వల్ టు ప్రాఫిట్ ప్లస్ కాస్ట్ ప్రైస్. సెల్లింగ్ ప్రైస్ ఈజ్ ఈక్వల్ టు 400 + 60. ప్రాఫిట్ 400 మనకు ఆల్రెడీ తెలుసు కాబట్టి ఇక్కడ సెల్లింగ్ ప్రైస్ ఈజ్ ఈక్వల్ టు ప్రాఫిట్ ప్లస్ కాస్ట్ ప్రైస్. ఇక్కడ 60 + 400 ఈజ్ ఈక్వల్ టు 460 మనకు సెల్లింగ్ ప్రైస్ వచ్చేసింది ఫ్రెండ్స్. ఇప్పుడు మనం క్వాంటిటీ ఆఫ్ రాగి అనేది కనిపెట్టాలి ఫ్రెండ్స్. టోటల్ క్వాంటిటీ ఆఫ్ రాగి ఈజ్ ఈక్వల్స్ టు టోటల్ సెల్లింగ్ ప్రైస్ బై సెల్లింగ్ ప్రైస్ పర్ కేజీ. టోటల్ సెల్లింగ్ ప్రైస్ వచ్చేసి 460. అలాగే సెల్లింగ్ ప్రైస్ పర్ కేజీ వచ్చేసి 5.75 ఫ్రెండ్స్. ఇక్కడ మనము 60/5.75 × 100 పైన కింద మనం × 100 చేయాలి. అప్పుడు మనకు 46,000 వస్తుంది. డివైడెడ్ బై 5.75 కదా ఫ్రెండ్స్, 2.20, సో 575. ఇక్కడ 46,000 డివైడ్ బై 575. 575 వన్స్, 575 ఎయిట్స్ ఇంటూ 0, 4,600 ఫ్రెండ్స్. ఒక 0, సో 80 kgs అనమాట. ఆన్సర్ ఆప్షన్ సి 80 kgs. Question: Assuming every library has books, it follows. Option A: only libraries have books. Option B: some libraries do not have readers. Option C: libraries are staffed. Option D: no library is without books. Correct answer is option D: no library is without books. ఇక్కడ ఎవ్రీ లైబ్రరీ హ్యాస్ బుక్స్ అన్నారు ఫ్రెండ్స్. అంటే దీని అర్థం ఏంటంటే ప్రతి ఒక్క లైబ్రరీలో బుక్స్ అనేవి ఉంటాయనేసి అర్థం అనమాట. నెక్స్ట్ క్వశ్చన్: ఇఫ్ అటాక్ ఈస్ కోడెడ్ యాజ్ BUUBDL, హౌ ఈస్ పీస్ కోడెడ్? ఇక్కడ మనకి ఇట్లా వచ్చినప్పుడు మనము 2 ఇలా రాసుకోవాలి ఫ్రెండ్స్. ఇక్కడ చూపిస్తున్నారు ATTACK అటాక్. దాని కింద వాళ్ళు ఇచ్చినది ఈక్వేషన్ మనం రాసుకోవాలి అన్నమాట. BUUBDL ఇట్లా రాసుకుంటే ఏ దానికి ఏ లెటర్కి ఏ కోడ్ అనేది వాళ్ళు ఇచ్చిన మనకి ఈజీగా అర్థమవుతుంది ఫ్రెండ్స్. ఇలా రాసుకుంటే మీరు త్వరగా ఆన్సర్ చేసేయచ్చు అనమాట. నెక్స్ట్ వాళ్ళు ఇచ్చినది PAC పీస్. ఇక్కడ ఏకి బి ఇచ్చాడు అంటే ఏ తర్వాత బి సీక్వెన్స్లో వస్తుంది అనమాట. సో మనం PQ. అలానే ఇప్పుడు TSTU. సో మనం కూడా ఒక్కో సేమ్ సీక్వెన్స్లో వస్తుంది ఫ్రెండ్స్. ABTU. అలానే కాబట్టి మనం కూడా PQEF. ఇలా మనం ఒకటి చేసుకున్న తర్వాత ఇక్కడ ఆప్షన్స్లో డిలీట్ చేసేసుకోవాలి ఫ్రెండ్స్ ఏది అనేసి. ఇక్కడ మనం చూసిన ఫస్ట్ టెస్ట్కి మనకు అర్థమైపోతుంది అనమాట. QF, తర్వాత ABCDEF. సో ఆప్షన్ 2 ఈస్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్: హౌ మెనీ ట్రయాంగిల్స్ డస్ ద ఫిగర్ గివెన్ కంటైన్స్? ఆప్షన్ ఏ 11, ఆప్షన్ బి 12, ఆప్షన్ సి 13, ఆప్షన్ డి 14. ఇక్కడ మనం వచ్చేసి ఎన్ని ట్రయాంగిల్స్ ఉన్నాయో కౌంట్ చేయాల్సిన వీళ్ళు ఇచ్చిన ఫిగర్లో. కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ 11. నెక్స్ట్ క్వశ్చన్: ద ప్రెజెంట్ ఏజ్ ఆఫ్ A and B are in ratio of 8:7. 27 years ago their age was in the ratio of 5:4. Find the age of elder one. ఆప్షన్ ఏ 60 years, ఆప్షన్ బి 72 years, ఆప్షన్ సి 30 years, ఆప్షన్ డి 45 years. కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి 72 years. ఇక్కడ వచ్చేసి ప్రజెంట్ ఏజ్ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు 8x అనుకుందాం ఫ్రెండ్స్ మనము. అలానే బి ఈజ్ వచ్చేసి 7x అనమాట. ఏజ్ ఆఫ్ 27 years అగో వాడు ఆల్రెడీ ఇచ్చాడు ఫ్రెండ్స్ 5:4 రేషియో అనేసి. సో వచ్చేసి మనము ఏజ్ ఆఫ్ 27 years అగో ఏ ఈజ్ ఈక్వల్ టు 8x - 27. అలానే బి వచ్చి 7x - 27. దేర్ ఏజెస్ 27 years అగో రేషియో 5:4 అని చెప్పారు కదా, 5/4 అనుకుంటే 8x - 27 / 7x/27 5/4 అనమాట. దాని ఈక్వేషన్ సాల్వ్ చేస్తే మనకి ఎక్స్ వస్తుంది ఫ్రెండ్స్. ఎక్స్ వచ్చేసి x = 9 అనమాట. ఇప్పుడు మనం ఈ x9తో సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ప్రజెంట్ ఏజ్ ఎవరు ఎల్డర్ అనేది వస్తుంది ఫ్రెండ్స్. ప్రజెంట్ ఏజ్ ఆఫ్ ఏ = 8x. 8 × 9 8 9 72. అలానే బి వచ్చేసి 7x = 7 × 9 7 9 63. ఎల్డర్ వన్ ఎవరో అర్థమైపోతుంది కదా ఫ్రెండ్స్, మనకి ఏ అనమాట. ఏజ్ ఆఫ్ ఎల్డర్ వన్ ఏ వచ్చేసి 72 years ఫ్రెండ్స్. నెక్స్ట్ క్వశ్చన్: ఏ మ్యాన్ బైస్ 100 pomegranates at 50 pice each and 50 kiwi fruits at 60 pice each. 10% of the pomegranates and kiwi fruits are spoiled. The man sells the remaining pomegranates at 70 pice and kiwi fruits at 1 rupee each. The profit made as percentage of the cost is. Option A 50%, option B 35%, option C 33.3%, option D 26%. Correct answer is option B 35% friends.
ఇక్కడ మనం ఫైండ్ ఔట్ చేయాల్సింది ఏంటంటే ఫ్రెండ్స్, ఎంత కాస్ట్‌కి అమ్మాడు, పర్సెంటేజ్ ఎంతొచ్చిందనేది మనం కనిపెట్టాలి ఫ్రెండ్స్. ఇక్కడ ప్రాఫిట్ ఈజ్ ఈక్వల్ టు సెల్లింగ్ ప్రైస్ మైనస్ కాస్ట్ ప్రైస్ ఫ్రెండ్స్. సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ 40 ప్రొమోగ్రానేట్స్ వచ్చేసి 45 ఇంటూ 70 ఫ్రెండ్స్. సో 3150. అలానే సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ 45 కివీస్ వచ్చేసి 45 ఇంటూ 100 45తో 4500. ఈ రెండు యాడ్ చేస్తే గన మనకు ఓవరాల్ సెల్లింగ్ ప్రైస్ అనేది వస్తుంది ఫ్రెండ్స్. రెండు యాడ్ చేస్తే గన 7650. అండ్ ప్రాఫిట్ ఈజ్ ఈక్వల్ టు సెల్లింగ్ ప్రైస్ మైనస్ కాస్ట్ ప్రైస్. ఇప్పుడు మనం కాస్ట్ ప్రైస్ చూద్దాం ఫ్రెండ్స్. కాస్ట్ ప్రైస్ ఆఫ్ 50 ప్రొమోగ్రానేట్స్ ఈక్వల్ టు 50 అంటే 50 పైస్తో అమ్మాడు కాబట్టి 2500. అలానే 50 కివీస్ వచ్చేసి 50 ఇంటూ 60 పైస్. సో 3000 పైస్ అనమాట. రెండు మనం టోటల్గా యాడ్ చేస్తే కనుక 5500 పైస్ వస్తుంది అనమాట. టోటల్ ఇది కాస్ట్ ప్రైస్, టోటల్ కాస్ట్ ప్రైస్ అనమాట. ఇక్కడ మీకు డౌట్ రావచ్చు ఎందుకు 50 ప్రొమోగ్రానేట్స్ 50 కివీస్ వేసుకుందాం అనేసి. ఇక్కడ ఫస్ట్ వాడు 100 ప్రొమోగ్రానేట్స్ కొన్నాడు ఫ్రెండ్స్, ఈచ్ 50 పైస్ అనమాట. అలానే 50 కివీస్ ఈచ్ 60 పైస్ అనమాట. ఇక్కడ ఇందులో 10% ఆఫ్ పొమోగ్రానేట్స్ అండ్ 10% ఆఫ్ కివీస్ స్పాయిల్ అయిపోయాయి అని చెప్పాడనమాట. దాన్ని మనం ఫైండ్ ఔట్ చేయాలి. 10% అంటే 50. ఆల్రెడీ వాడు ఫస్ట్ కొన్నది 50 కాబట్టి మనం కాస్ట్ ప్రైస్‌లో 50 ఏసుకోవాలనమాట. అదే సెల్లింగ్ ప్రైస్ కనిపెట్టేటప్పుడు ఏవైతే స్పాయిల్ అయ్యి మిగిలినవి ఉండగా మంచిగా ఏమన్నా వాడు ఏవైతే అమ్మాడో అవి మాత్రమే ఏసేసుకోవాలనమాట. దానికోసము 10/100 ఇంటూ 50 ఎందుకంటే వాడు 10% అని చెప్పాడు కదా ఫ్రెండ్స్. సో 10/100 ఇంటూ 50 వస్తే గనక 5 అంటే 5 పొమోగ్రానేట్స్ అనేవి స్పాయిల్ అయినాయనమాట. అప్పుడు 50 నుంచి 5 పోతే 45 పొమోగ్రానేట్స్ మిగిలినవి వాడు అమ్మినవన్నమాట. అలానే నెంబర్ ఆఫ్ కిబీ చూసుకుంటే గనక అవి కూడా 10% అన్నాడు కాబట్టి 10/100 ఇంటూ 50 ఈజ్ ఈక్వల్స్ టు 5 అంటే గనక 5 కివీస్ పాడైపోయాయని అర్థం అనమాట. 50 మైనస్ 5 వచ్చేసి 45 మంచిగున్నాయి. ఆ 45 కివీస్ వాడు అమ్మాడు. సో మనకి సెల్లింగ్ ప్రైస్‌లో 45 వేసుకున్నాం ఫ్రెండ్స్. ఇప్పుడు మనకి సెల్లింగ్ ప్రైస్ ఉంది, కాస్ట్ ప్రైస్ ఉంది. సో ఇప్పుడు మనం ప్రాఫిట్ పర్సెంటేజ్ అనేది కనిపెట్టాలన్నమాట. సెల్లింగ్ ప్రైస్ బై కాస్ట్ ప్రైస్ ఇంటూ 100 ప్రాఫిట్ పర్సెంటేజ్ వచ్చేస్తుంది ఫ్రెండ్స్. 2150 బై 550 ఇంటూ 100 4311 ఈజ్ ఈక్వల్స్ టు 39.09% వస్తుంది ఫ్రెండ్స్. సో ఇక్కడ మనం 39.09% నియరెస్ట్ వచ్చేసి 35 ఉంది కాబట్టి మనం ఆప్షన్ బి 35 పెట్టేస్తాం ఫ్రెండ్స్. నెక్స్ట్ క్వశ్చన్, ఇన్ టర్మ్స్ ఆఫ్ హిస్టరీ ఏడి స్టాండ్స్ ఫర్ ఆప్షన్ ఏ ఆఫ్టర్ క్రీస్ట్, ఆప్షన్ బి అన్నో డొమిని, ఆప్షన్ సి ఎయిడ్ డి, ఆప్షన్ డి ఆఫ్టర్ డెత్. కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి అన్నో డొమిని. Next question, the first Nobel Peace Prize was awarded to dash in the year 1901. Option A Roosevelt, option B J.H. Junot, option C Charles Darwin, option D Alfred Nobel. Correct answer is option B J.H. Junot. ఈయన హ్యూమటేరియన్ ఎఫర్ట్స్కి మెచ్చి ఈయనకి ప్రైజ్ అనేది ఇచ్చారు ఫ్రెండ్స్. ఈయన వచ్చేసి wounded సోల్జర్కి హెల్ప్ చేసేవారు అనమాట. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఈస్ ద లాంగెస్ట్ రివర్ ఇన్ ద వరల్డ్? ఆప్షన్ ఏ నైలు, ఆప్షన్ బి అమెజాన్, ఆప్షన్ సి మిసిసిపి, ఆప్షన్ డి బ్రహ్మపుత్ర. కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ నైలు. నెక్స్ట్ క్వశ్చన్, ద ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ వాజ్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ ఆప్షన్ ఏ 1919, ఆప్షన్ బి 1944, ఆప్షన్ సి 1950, ఆప్షన్ డి 1961. కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ 1919. Question, the headquarters of International Monetary Fund is at option A Geneva, option B Rome, option C Washington, option D Vienna. Correct answer is option C Washington. Next question, the main source of power in India is option A hydroelectricity, option B thermal, option C nuclear, option D solar. Correct answer is option B thermal. మన ఇండియాలో పవర్కి మెయిన్ సోర్స్ ఏందని అడుగుతున్నారు ఫ్రెండ్స్. ఇక్కడ ఆప్షన్ బి థర్మల్ అనమాట. ఇక్కడ మనకి థర్మల్ పవర్ అంటే ఏంటంటే జనరేషన్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ ఫ్రమ్ హీట్ అనమాట. ఈ హీట్ ఎనర్జీ అనేది వేరియస్ ఫ్యూయల్ సోర్సెస్ నుంచి తీస్తారు ఫ్రెండ్స్. నెక్స్ట్ క్వశ్చన్, హ్యూమన్ జంపింగ్ అవుట్ ఆఫ్ ఏ మూవింగ్ ట్రైన్ డ్యూ టు ఇనర్షియా ఈస్ థ్రోన్. ఆప్షన్ ఏ బ్యాక్వర్డ్, ఆప్షన్ బి ఫార్వర్డ్, ఆప్షన్ సి టువర్డ్స్ సైడ్, ఆప్షన్ డి ఫాల్స్ ఫ్లాట్. ఇక్కడ ఏంటంటే ఫ్రెండ్స్, ఒక అతను కదులుతున్న ట్రైన్ నుంచి బయటికి జంప్ అవుతాడనమాట. డ్యూ టు ఇనర్షియా వల్ల అతను తోసుకొని విసురుకబడి వచ్చేసి బయట పడిపోతాడు అనమాట. అప్పుడు ఇతను ఎట్లా పడతాడు అనేది క్వశ్చన్ ఫ్రెండ్స్. అంటే వెనక్కి పడతాడా, ఫార్వర్డ్ అంటే ముందుకు పడతాడా,
టువర్డ్స్ సైడ్ అంటే పక్కకు పడతాడా లేదా ఫాల్స్ ఫ్లాట్ లేకంటే భూమికి చక్కగా పడతాడా అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి ఫ్రెండ్స్. ఇప్పుడు అతను బయటికి విసురుకుపడి వచ్చినప్పుడు బ్యాక్వర్డ్ వెనక్కి అయితే పడడు అనమాట, ఫార్వర్డ్ ముందుకే పడతాడు కదా ఫ్రెండ్స్. ఇదే కరెక్ట్ ఆన్సర్ అనమాట. టువర్డ్ సైడ్ పక్కకి అయితే పడడు, ఫాల్స్ ఫ్లాట్ చక్కగా అయితే పడడు ఆల్మోస్ట్. సో ఇది అతను ముందుకే పడతాడు కాబట్టి ఆప్షన్ బి ఇది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ద ఇన్స్ట్రుమెంట్ యూజ్డ్ ఫర్ మెజరింగ్ బ్లడ్ ప్రెషర్? ఆప్షన్ ఏ లాక్టోమీటర్, ఆప్షన్ బి స్పిగ్మా మానోమీటర్, ఆప్షన్ సి సెకస్కోప్, ఆప్షన్ డి ఎండోస్కోప్. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి. Thanks for watching, friends. Subscribe now for more updates about AP and TS law set. And don't forget to press the bell icon for regular updates.